నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఒక బలమైన నాయకుడి సారథ్యంలో దేశం బలంగా తయారవుతున్నప్పుడు, శత్రు దేశాలు యుద్ధంలో ఓడించలేనప్పుడు, దౌత్యపరంగా డిప్లొమాటిక్గా కూడా వెనకబడినప్పుడు స్లీపర్ సెల్స్ వీటిని యాక్టివేట్ చేస్తారు. స్లీపర్ సెల్స్ని ప్రయోగిస్తారు దేశాన్ని దెబ్బ కొట్టడానికి. ప్రస్తుతం భారతదేశంలో ఐఎస్ఐఎస్ లేదా స్లీపర్ సెల్స్ నిద్రలేచారంటానికి హైదరాబాదులో అట్లాగే విజయనగరానికి సంబంధించిన ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. ఆదివారం నాడు హైదరాబాదులో భారీ పేలుళ్ళకి విధ్వంసానికి ప్లాన్ చేసినట్టుగా వాళ్ళిద్దరూ సమీర్ సిరాజ్ వీళ్ళిద్దరూ ప్లాన్ చేసినట్టుగా సౌదీ అరేబియా నుంచి వాళ్ళు వచ్చినట్టుగా వాళ్ళకి ఆదేశాలు కూడా వచ్చినట్టుగా అంతా కూడా ప్రస్తుతానికి ప్రాథమిక విచారణలో తేలింది. దేశం మొత్తంలో కూడా స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయినాయని చెప్పి కేంద్ర హోంశాఖ ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని హెచ్చరించింది కూడా. ప్రస్తుతానికి శత్రు దేశాలు భారతదేశాన్ని డైరెక్ట్గా అటాక్ చేయలేకపోతున్నాయి కాబట్టి ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. మనం చూసాము సోషల్ మీడియాలకు సంబంధించి కూడా గత 24 గంటలుగా అన్నీ చాలా ఆశ్చర్యకరమైన సంచలనం అని చెప్పచ్చు. మనం ఒక్కొక్క విషయం బయటపడుతుంది. అంటే వీళ్ళు గ్రౌండ్ ప్లాట్ఫామ్ని ఎంత పర్ఫెక్ట్గా ఉంటా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వచ్చారు. భారతదేశానికి సంబంధించిన సమాచారాన్ని శత్రు దేశానికి చేరవేయటంలో ప్లాట్ఫామ్ని యూట్యూబర్స్ మీద బాగా చాలామంది పేర్లు బయటకు వస్తున్నాయి. తెలుగు మీడియాకు సంబంధించిన యూట్యూబర్స్ కొంతమంది పేర్లు కూడా ఇంకా క్లియర్ కాలేదు, కానీ తెర మీదకు వచ్చినాయి. వాటి మీద విచారణ కూడా జరుగుతోంది. ఒక మహిళా యూట్యూబర్, అట్లాగే ఒక మేల్ ట్రావెలర్ వ్లాగ్కి సంబంధించిన వ్యక్తి, వీటి వెనకంతా కూడా చైనా ఏమన్నా ఉపయోగించిందా అన్న ఒక దాని మీద ఒక స్పెక్యులేషనే, కన్ఫర్మ్ కాలేదు. విచారణ అయితే మొదలైనట్టుగా మనకు తెలుస్తోంది. ఇంక శనివారం నాడు హర్యానాలో అరెస్ట్ చేసిన జ్యోతి మల్హోత్రా యూట్యూబరే, ట్రావెలర్ వ్లాగ్. ఆమె అసలు ఒక్కొక్క విషయాన్ని ఎట్లా చేరవేర్చింది. ఎన్ఐఏ కస్టడీలో ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా అఫీషియల్గా బయటికి రాలేదు, కానీ ఆమె ప్లాట్ఫామ్, ఆమె జర్నీ చూస్తే మనకి వీళ్ళు ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, ఎట్లా చేరవేస్తారు, ఇదంతా కూడా మనకి వాళ్ళ అడుగులు చూస్తే కనుక చాలా ఆశ్చర్యానికి గురేస్తుంది. హైదరాబాదులో వందే భారత్ ట్రైన్ ప్రారంభోత్సవ సమయంలో కేంద్ర మంత్రులుగా ఉన్న బండి సంజయ్, కిషన్ రెడ్డి, అట్లాగే అప్పటి గవర్నర్ తమిళిసై వీళ్ళందరూ కూడా ఉన్నప్పుడు, అదే సమయంలో అదే రోజు ఈ జ్యోతి మల్హోత్రా లాంటి యూట్యూబర్స్ ఆ ప్రోగ్రాం కవర్ చేయడానికి వెళ్ళారు అంటే దీని వెనక ఏమన్నా కుట్రకోణం ఉందా, ఏమన్నా ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించింది అందించారా అన్న దాని కోణంలో కూడా ఆమెని ఇంట్రాగేట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. బంగ్లాదేశ్లో అల్లర్లు జరగకముందు ఇదే జ్యోతి మల్హోత్రా ఈవిడ బంగ్లాదేశ్ ఫిబ్రవరి 2024 బంగ్లాదేశ్లో పర్యటించారు. బంగ్లాదేశ్ నుంచి కూడా ఆ అల్లర్లు వీటన్నిటికీ లీడ్కి సంబంధించి ఏమన్నా ముందస్తు ఎట్లా ప్రణాళికలు, ఆమె తరఫున యూట్యూబర్గా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఆమె ఏమన్నా కూడా అందించారా, శత్రు దేశాలకే అక్కడ షేక్ హసీనా ప్రభుత్వాన్ని ఎట్లా కూలగొట్టాలి, హిందూ డామినేటెడ్ ఏరియాస్ ఇట్లాంటి లూప్ హోల్స్ ఏమన్నా అందించారా అన్న ఒక కుట్రకోణంలో కూడా దానికి సంబంధించి కూడా అంతే ఇన్ఫర్మేషన్ జరుగుతుంది. అన్నిటికన్నా ఈ జమ్మూ కాశ్మీర్ పెహల్గామ్ అటాక్, దానిలో కూడా ఈవిడేమన్నా దాని ముందు ఒక రెక్కి నిర్వహించారా అన్నది కూడా అనుమానాలకి తావిస్తోంది. ఎందుకంటే ఆవిడ ఇన్స్టాగ్రామ్లో జమ్మూ కాశ్మీర్ సంబంధించి, ముఖ్యంగా కాశ్మీర్లో 5 days ఎట్లా ఏమేమి చూడొచ్చు అంటూ అందులో ఒక పార్ట్ ఈ పెహల్గామ్ అటాక్ జరిగిన ఆ విజువల్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా అంటే ఈవిడ అక్కడ కూడా ఏమన్నా రెక్కి నిర్వహించిందా అన్న దాని మీద కూడా దర్యాప్తు జరుగుతోంది. అంతేకాకుండా ఆవిడ మార్చి 22, 2025 సంవత్సరం ఆవిడ పాకిస్తాన్కి వెళ్ళారు. ఈ జ్యోతి మల్హోత్రా అక్కడ పాకిస్తాన్ హై కమిషన్లో ఓ పెద్ద పార్టీ గెట్ టుగెదర్ జరిగింది. అక్కడ ఇంకొక 2 వ్లాగర్స్ ఉన్నారు.
యాత్రి డాక్టర్ జస్బీర్ సింగ్ మహల్. ఇప్పుడు వీళ్ళిద్దరి మీద కూడా చాలా పెద్ద ఎత్తున చూస్తున్నారు. ఏమన్నా ఉందా వీళ్ళ పాత్ర అని. వీళ్ళు ఎప్పటికే చాలా వీడియోస్ని కూడా డిలీట్ చేసుకుంటూ వస్తున్నారు. పాకిస్తాన్ హై కమిషన్ అప్పుడు ఒక పెద్ద మీటప్ కిందని చెప్పచ్చు మనం. ఈ ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ కూడా ఒక గెట్ టుగెదర్ అనొచ్చు, మీటప్ అనొచ్చు, వీళ్ళందరినీ తీసుకొని వచ్చింది. మరి అది భారత ప్రభుత్వానికి తెలుసో లేదో అప్పుడు ఇది జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ యాత్రి డాక్టర్ అనే అతను కూడా ప్రో పాకిస్తాన్కి సంబంధించిన ఇమేజెస్ ఇలాంటివన్నీ కూడా ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చాడు. ఈ మధ్య కాశ్మీర్కి సంబంధించి కూడా ఒక ఓల్డెస్ట్ మ్యాప్ని పెడితే వ్యూవర్స్ అంతా కామెంట్స్లో అతను విమర్శిస్తూ పెడితే అతను చాలా సీరియస్గా కూడా వాళ్ళకి రిప్లై ఇచ్చాడు. సో ఈ యాత్రి డాక్టర్ మీద కూడా ప్రస్తుతానికి అతని పాత్ర కూడా ఏమన్నా ఉందా అన్న ఒక కోణం కూడా దర్యాప్తు సాగుతున్నట్టుగా తెలుస్తోంది మనకి. ఇంకా చాలా ముఖ్యమైనది ఈ జ్యోతి మల్హోత్రా. పేరు జ్యోతి, ఈవిడ పూర్తిగా ఇస్లాంలో కన్వర్ట్ అయినట్టుగా తెలుస్తోంది మనకి. సో వీళ్ళందరూ కూడా ట్రాప్లో పడి జిహాదీ అనొచ్చు, ఏదైనా అనొచ్చు, కన్వర్షన్స్లోకి మారిపోయిన వాళ్ళు. ఈమెతో పాటు చాలామంది మీద నేను చెప్పిన పేర్లు ఇందాక యాత్రి డాక్టరు ఇట్లా చెప్పాను. అంతేకాకుండా ప్రియాంక సేనాపతి ఒడిశా నుంచి, ఆవిడ కూడా పాకిస్తాన్కి చాలాసార్లు వెళ్ళింది. ఇండియా మీద వ్యతిరేకంగా చాలా పోస్టులు పెట్టుకుంటూ వచ్చింది. ఈమె కూడా జ్యోతి మల్హోత్రాకి చాలా దగ్గర స్నేహితురాలు. వీళ్ళందరూ కూడా ఈమె పాత్ర కూడా ఉందా, ఈమె మీద కూడా ఎంక్వైరీ చేయండి అంటూ కూడా నెటిజన్స్ భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అంతేకాక ఇంకొక వ్యక్తి పేరు కూడా వస్తుంది, ఆకాష్ బెనర్జీ. ఈ ఆకాష్ బెనర్జీ ఇన్ఫ్లుయెన్స్ టు ఇంపాక్ట్ అని చెప్పి అమెరికాలో ఓ పెద్ద ప్రోగ్రాం కింద అమెరికన్ సెంటర్ న్యూఢిల్లీలో ఇతను పాత్ర ఏంటి, ఇతను కూడా ఏమన్నా భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడా, ఇతని మీద కూడా ఎంక్వైరీ చేయండి అని నెటిజన్స్ అందరూ కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి ట్వీట్ చేశారు. ఇతని పాత్ర ఏమైనా ఉంటే కనుక బయట తీయండి అని. అట్లాగే జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ స్పై మరియాన్ నవాజ్ని కలిసింది. ఈ మరియాన్ నవాజ్ని ఎందుకు కలిసింది ఏమిటి, ఇది కూడా ఇన్వెస్ట్ చేయమంటున్నారు. ఎందుకంటే హిందూ మహిళలు కానీ హిందూ ఆడపిల్లలు కానీ కన్వర్షన్లో చాలా ఎక్కువ పాత్ర ఏమి కూడా ఉంది జ్యోతి మల్హోత్రాది అన్నది ఆరోపణలు బాగా వస్తున్నాయి. ఎప్పుడైతే జ్యోతి మల్హోత్రాని అరెస్ట్ చేసిందో భారత ప్రభుత్వం చాలామంది ట్విట్టర్లోంచి వాటిలోంచి వాళ్ళ అకౌంట్స్ డిలీట్ చేసుకుంటున్నారు. అందులో ముఖ్యంగా ఈ మెహ్రాన్ ఈమె మీద కూడా వస్తుంది పేరు. ఈమెకు సంబంధించి ఎందుకంటే ఆమె అకౌంట్స్ అంతా డిలీట్ చేసుకుంటున్నాను, సోమవారం నుంచి నా అకౌంట్ ఉండదు అని ఆమె ట్వీట్ చేయడం కూడా పలు అనుమానాలకి తావిస్తోంది. సో స్లీపర్ సెల్స్ అనేవాళ్ళు సోషల్ మీడియాలో ఉంటారు, కాలేజెస్లో ఉంటారు, యూనివర్సిటీస్లో ఉంటారు, బయట ఉంటారు, మన మధ్యలోనే ఉంటారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు అవ్వచ్చు, ప్రైవేట్ ఉద్యోగస్తులు అవ్వచ్చు. షహరజ్ పర్వీన్ ఈమె వృత్తి టీచరు మధ్యప్రదేశ్లో. ఈమె పాకిస్తాన్ సోల్జర్స్ బాగుండాలి అని చెప్పి మన ఆపరేషన్ సింధూర్ అప్పుడు ప్రార్థనలు చేయటమే కాకుండా ఫేస్బుక్లో కూడా పోస్ట్ పెట్టింది, ఆ భారత ఆర్మీని తిడుతూ పెట్టింది. సో ప్రస్తుతానికి ఆమెని ఉద్యోగంలోంచి పీకేశారు. ఉద్యోగంలోంచి తీసివేసిన ఆవిడ ఎన్ని సంవత్సరాలు పాకిస్తాన్కి ఏమన్నా ఇన్ఫర్మేషన్ చేరవేసిందా, లేదా పిల్లల కన్వర్షన్స్లో ఈ పాత్ర ఏమన్నా ఉందా, దాని మీద కూడా దర్యాప్తు జరుగుతుంది. అట్లాగే అశోక యూనివర్సిటీకి సంబంధించి పొలిటికల్ సైన్స్ హెడ్ అలీఖాన్ మహమూదాబాద్ ఇతన్ని అరెస్ట్ చేశారు. సేమ్ సోషల్ మీడియాలోనే ఇతను భారతదేశపు ఆర్మీ గురించి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నాడని. సో మొత్తం మనం భారతదేశంలో తీసుకుంటే కాశ్మీర్ టు కన్యాకుమారి, అట్లాగే తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ విజయనగరం లాంటి చోట ఒక స్లీపర్ సెల్ బయటపడ్డాడంటే, అట్లాగే హైదరాబాద్ దాదాపు కొన్ని సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉంది, బాంబ్ బ్లాస్టులు కానీ ఇలాంటివి ఎక్కడ జరగలేదు, సైలెంట్గా ఉంది. అక్కడ హిందూ ముస్లిం కమ్యూనల్ క్లాషెస్ కూడా పెద్దగా లేవు. అలాంటి చోట టార్గెట్. సో తెలుగు రాష్ట్రాలు బోత్ తెలంగాణ అండ్ ఆంధ్ర స్లీపర్ సెల్స్ బయటపడుతున్నాయి. కర్ణాటకలో ఆల్రెడీ చాలామందిని చాలాసార్లు పట్టుకున్నారు, ఇంకా వెతుకుతున్నారు ఇక్కడ ఏమన్నా సంబంధాలు ఉన్నాయని. ఈ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా తన నెట్వర్క్ని ఆల్ ఓవర్ ఇండియా స్ప్రెడ్ చేసుకుంది. సో ఆవిడికి ఎవరెవరితో లింక్స్ ఉన్నాయి,
ఆవిడ ఎట్లా వాళ్ళందరినీ వాడుకుంది, వీటన్నిటి మీద కూడా దర్యాప్తు జరుగుతుంది. సో చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఈమె పాకిస్తాన్కి చేరవేసినట్టుగా తెలుస్తోంది. సో అన్ని విషయాలు బయటకు వస్తాయి. బయటకు వచ్చే లోపలే భారతదేశంలో మాత్రం యాజ్ యూజువల్గానే మన అపోజిషన్ పార్టీస్లో స్ప్లిట్టే ఉన్నారు. కొంతమంది ప్రో పాకిస్తాన్గా మాట్లాడుతున్నారు, కొంతమంది ప్రో ఇండియాగా మాట్లాడుతున్నారు. ఆ ప్రో పాకిస్తాన్ గురించి మాట్లాడే వాళ్ళ గురించి ఇంకొక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.